హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లంచ్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, టెర్రర్ అటాక్ ఇన్ కాశ్మీర్ పహల్గామ్. దాని తర్వాత మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంది. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. పాకిస్తాన్తో కటీఫ్, అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ సర్జికల్ స్ట్రైక్ని ముందే ఊహించిందా? ఆ విషయాల గురించి చూద్దాం. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తీసుకున్న కీ డెసిషన్స్ ఏంటి, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అలాగే Q4 రిజల్ట్స్లో భాగంగా హెచ్యుఎల్ పర్సిస్టెంట్ యొక్క Q4 అప్డేట్ చూద్దాం. అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, లుపిన్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఇత్యాది విషయాలు చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చేస్తున్నాయి, రీట్రేస్మెంట్ వచ్చే ఏదైనా పాసిబిలిటీ ఉందా, ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు నేను లైక్ చేయమంటాను వీడియోని. అట్లాగే ఏంటంటే నార్మల్గా అయితే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్, లైవ్ చార్ట్ చూస్తున్నాము. టైం వచ్చేసరికి 1:40 అరౌండ్ అవుతూ ఉంది. నిఫ్టీ 24,250 దగ్గర మనకి స్ట్రగుల్ అవుతా కనిపిస్తుంది కదా. అంటే ట్రంప్ టారిఫ్ పాస్ దగ్గర నుంచి ఏంటంటే కంటిన్యూగా ర్యాలీసే వస్తున్నాయి. కానీ మీరు లాస్ట్ 3 డేస్ చూస్తుంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. అయితే మరి ఈ టెర్రర్ అటాకు, అలాగే మన వాళ్ళు కూడా ఏంటంటే మన కంట్రీ కూడా ఏంటంటే డెఫినెట్గా సర్జికల్ స్ట్రైక్ చేసే పాసిబిలిటీ అనేది ఉందా, ఆ విషయాల గురించి ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన అప్డేట్ ఏంటి అని అంటే, ఇప్పుడు కాశ్మీర్ విజిట్ చేసిన వాళ్ళందరికీ తెలుసు, పహల్గామ్ వెళ్ళే ఉంటారు. రాఫ్టింగ్ ఉంటుంది అక్కడ, రాఫ్టింగ్ బాగుంటుంది పహల్గామ్లో. అట్లాగే ఏంటంటే ఇక్కడ సమ్మర్లో అయితే రాఫ్టింగ్ ఉంటుంది, వింటర్లో అయితే కనుక ఐస్ ఫ్రీజ్ అనమాట. అట్లాగే ఏంటంటే రాఫ్టింగ్ అయిపోయినాక ఏంటంటే అక్కడ హార్సెస్ ఉంటాయి, మనం మాన్యువల్గా నడిచి వెళ్ళచ్చు, ట్రెక్ చేయొచ్చు. అలాగే హార్సెస్ ద్వారా కూడా ట్రెక్కింగ్ అనేది చేస్తుంటారు. 2022 నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నేనైతే చూపించాను ఆ ట్రెక్కింగ్ కూడా చేస్తూ. కొంచెం ఒక 6 కిలోమీటర్స్ అరౌండ్ ఏంటంటే హార్స్ ద్వారా ట్రెక్ చేసుకుంటూ వెళ్తాం, రాళ్ల మీద అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి హార్సెస్ మీద. అయితే ఏంటంటే ఆ ఏరియా మనం ఏంటంటే రీచ్ అయిన ఏరియాని ఏంటంటే మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ ఏరియాలో జరిగింది యాక్చువల్గా ఈ అటాక్ అనేది. సెక్యూరిటీ అక్కడ తక్కువ ఉంటాం, కొంచెం దూరం అవటం, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అక్కడికి రీచ్ అవ్వాలంటే టైం పడుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు అటాక్ చేయగలిగారు. ఇది మనం అందరం కూడా ఖండించాల్సిన విషయం. అయితే మన గవర్నమెంట్ చాలా సీరియస్గా డెసిషన్ తీసుకుంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఏంటంటే సౌదీ ట్రిప్లో నుంచి సడన్గా ఏంటంటే మధ్యలో ఆపేసుకొని వల్ల వచ్చారు. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ చూడండి. సింధు నది దాన్ని ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఫ్లో అవుతుంది, వాటర్ షేర్ ఉంటుంది కదా, దాన్ని ఆపేస్తున్నారనమాట. మన మీద వాళ్ళు బతుకుతున్నారు. దానివల్ల ఏంటంటే అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది పాకిస్తాన్లో. అలాగే ఏంటంటే పాక్ నేషనల్స్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఇక పర్మిషన్ లేదు ఇండియాలో. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే 48 అవర్స్లో ఏంటంటే వెళ్ళిపోవాలి, వ్యాపార సంబంధాల ద్వారా కానీ, ఏదైనా టూరింగ్ విజిటింగ్ వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా కానీ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. అటారీ చెక్ పోస్ట్ని ఇమీడియట్గా ఏంటంటే మూసేస్తున్నారు. ఇది ఒక అప్డేట్గా మనం చెప్పచ్చు. అట్లాగే ఏంటంటే మన పర్సన్స్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళ అఫీషియల్ స్టాఫ్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తారనమాట. సీరియస్ డెసిషన్స్ తీసుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్పచ్చు. అలాగే యుద్ధ భీతి, అలాగే వార్ కైండ్ ఆఫ్. మరి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ చేసినా చేస్తారనమాట. మార్కెట్లో ఏంటంటే కంటిన్యూగా ర్యాలీ అయింది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కూడా కనిపిస్తూ ఉంది. అది ఈరోజనే కాదు, నిన్న కనిపించింది ప్రాఫిట్ బుకింగ్ మోడు. మొన్న కనిపించింది, మొన్న కూడా మీకు 3 డేస్ నుంచి మాట్లాడుకున్నాం, అర్థమవుతుందా? అయితే ఏంటంటే ఈ సర్జికల్ స్ట్రైక్ అలాంటి న్యూస్ అప్డేట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు, అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు స్టాక్ మార్కెట్కి సంబంధించి. ఎందుకనంటే స్టాక్ మార్కెట్లో సడన్గా ఊహించింది. ఇప్పుడు 2016లో సర్జికల్ స్ట్రైక్ అనేది థర్స్డే వచ్చింది న్యూస్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఉండగా వచ్చింది అన్నమాట, ఎక్స్పైరీ రోజు. సడన్గా న్యూస్ అప్డేట్ వచ్చేసరికి అది షాకు. దానివల్ల డ్రాస్టిక్గా మార్కెట్లో ఫాల్ డౌన్ వచ్చింది. కానీ జనం ఊహించినప్పుడు కనుక
ఇలా థింగ్స్ జరిగితే ఏంటంటే దాని ఇంపాక్ట్ తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అనమాట. సో అది స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట. సో అది కారణం. అలాగే ఏంటంటే ప్రచ్ఛన్న యుద్ధం, మాటల యుద్ధం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కాస్త ఏంటంటే వార్ కైండ్ ఆఫ్ వాతావరణం కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ టెంపరీగా రియాక్ట్ అవ్వచ్చు. సో ఆ విషయం మనం అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి ఇలాంటి థింగ్స్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఇలాంటప్పుడు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, అట్లీస్ట్ ఇట్లాంటి సమయంలో అన్న జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారు అని చెప్తానమాట. సో బ్రాడ్ పిక్చర్ స్టిల్ అప్ ఉంది, ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉన్నప్పుడు డిజైర్డ్ డిప్స్ రావచ్చు, రాకపోవచ్చు. సో కానీ మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ ఏంటంటే అప్ సైడే ఉంది కాబట్టి మనం ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ పైకని గుర్తుపెట్టుకొని ఈ రీట్రేస్మెంట్స్ వస్తే కనుక ఎక్కడ దాకా వస్తుందో చూడాలి. అంతేగాని రీట్రేస్మెంట్స్ ఇక్కడ దాకా వస్తాయి, ఇక్కడ నుంచి మార్కెట్ 23,000కి పడుతుంది, సో 23,300 దగ్గర నిలబట్టలేదు కాబట్టి అది రెసిస్టెన్స్, ఇట్లా బిగినింగ్ డేస్లో ఆలోచించేవాడిని. అదేం లేదు. సో మనకి ఏదైనా థింగ్స్ ఎక్స్టర్నల్గా మనకి గుడ్ న్యూస్ ఏదైనా లోకల్గా కానీ గ్లోబల్గా కానీ ఎక్స్ట్రాడినరీ న్యూస్ వచ్చినాయి అనుకోండి, గ్యాప్ అప్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట అది. సో ఇప్పుడు మనకి అనిశ్చిత ఉంటుంది కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉన్నారు. అలాగే ఆర్డర్లు కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఎందుకంటే కంటిన్యూగా ర్యాలీ అవ్వటం అనేది ఏ స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు. అప్ ట్రెండ్ నడుస్తున్నా మధ్యలో చిన్న చిన్న డిప్స్ అనేవి వస్తుంటాయి 1-2 డేస్ అనమాట. కాబట్టి అట్లాంటి వాటి కోసం వెయిట్ చేద్దామని చెప్పి మళ్ళా నిఫ్టీ గురించి మళ్ళీ వస్తాను చివరిలో. బ్యాంక్ నిఫ్టీ గురించి మళ్ళీ వస్తాను. రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. చూడండి సార్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ పేరుకు తగ్గట్టుగా ఏంటంటే మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందనమాట. సో ప్రాఫిట్ 396 crores. చూడండి మనకి ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 25% ప్రాఫిట్ రైజ్ అయ్యింది. సో మంచి అప్డేటే కదా. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కూడా మంచిగానే ప్రాఫిట్ పోస్ట్ చేశారు. అలాగే ఏంటంటే వీళ్ళు 15 per ఈక్విటీ షేర్, అంటే మీకు ఒక షేర్ ఉంటే పర్సిస్టెంట్ 15 రూపాయలు డివిడెండ్ రూపంలో ఇస్తుందన్నమాట. కాబట్టి బోర్డు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారనమాట. కాబట్టి వారి కుటుంబాన్ని ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. సో కాబట్టి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. పర్సిస్టెంట్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, పర్సిస్టెంట్కి సంబంధించిన చార్ట్ చూస్తే కనుక సో మంచి రీసెంట్గా డిప్స్ అయ్యి మళ్ళీ ఏంటంటే ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత ర్యాలీయే కనిపించింది. హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి ఈ రిజల్ట్స్ పాజిటివ్ అప్డేట్స్ వచ్చింది కాబట్టి హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా మనకు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది పీపుల్ బై చేద్దాం అనుకుంటారు కాబట్టి ముందే బై చేసుకుంటున్న వాళ్ళు, ముందే బై చేసిన ఎఫ్ఐఎస్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఆ విషయం కనిపిస్తూ ఉంది. అంతేగాని కంపెనీలో చెడేమీ లేదు, ఆ విషయం అనేది మనకి అర్థమవుతుంది. చూడండి అలాగే లుపిన్కి సంబంధించి లుపిన్ గెట్స్ యుఎస్ ఎఫ్డిఏ నాడ్ ఫర్ అంటది టోల్వాప్తాన్ అంట. టోల్వాప్తాన్ ట్యాబ్లెట్స్. నేను తెలుగు మీడియం, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదనమాట. దాంతో జనరిక్ డ్రగ్కు సంబంధించిన అప్రూవల్తో ఏంటంటే అది పాజిటివ్ అప్డేట్ అయిందనమాట. ఈ టోల్వాప్తాన్ దేనికి వాడతారంటే ఇండికేటెడ్ టు స్లో కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ ఇన్ అడల్ట్స్. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కిడ్నీ ఫంక్షనాలిటీ తగ్గుతూ ఉంటుంది కదా, సీకేడీ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు కదా చాలామంది. సో దాన్ని ట్రీట్ చేయడం కోసం, అంతేగాని స్లో చేయడం కోసం కాదు. సో అదనమాట. అది ఎస్టిమేటెడ్ సేల్స్ ఎంతలా ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఊహించి లుపిన్కి సంబంధించి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. చూడండి అలాగే యూరోప్లో అంట సేల్స్ గ్రోత్ కనిపిస్తుందంట. సో డిసెంబర్ తర్వాత ఫస్ట్ టైము సేల్స్ గ్రో అయ్యి కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే సో ఎక్స్పోర్ట్స్ సంబంధించి పాజిటివ్ న్యూస్ మనకి, ఎస్పెషల్లీ టాటా మోటార్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో టాటా మోటార్స్ గురించి రీసెంట్ లాస్ట్ 2-3 months మనం చాలాసార్లు డిస్కస్ చేసాము లెవెల్స్ గురించి. అలాగే లోయర్ లెవెల్స్లో చాలాసార్లు నేను మాట్లాడాను. బాగా కరెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంది. వాల్యుయేషన్స్ కూడా అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాము. ప్రోస్ కాన్స్ టాటా మోటార్స్ యొక్క డేటా చాలాసార్లు మాట్లాడుకున్నాం మన వీడియోస్లో. చూడండి అలాగే హెచ్యుఎల్కి సంబంధించి సో మనకి ఆపరేటింగ్ రెవెన్యూ 3% ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్యాట్ మాత్రం డిక్లైన్ అయి ఉంది. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ట్రేడింగ్ అకౌంట్ డిమాట్ ఎవరికన్నా లేకపోతే కనుక ఇక్కడ జెరోదా ఏంజల్ 2 ఇచ్చాను చూడండి. ఇద్దరు కూడా పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు.
సో ప్లాట్ఫామ్స్ అవన్నీ బాగుంటాయి. అలాగే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తూ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తుంది. అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం వెయిట్ చేయాలి. అంతేగాని ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కదా అని సెల్ చేశారనుకోండి, బ్రాడ్ వ్యూ అప్పు కదా, ఏ క్షణమైనా పైకి వెళ్ళడానికే చూస్తుంది. కాబట్టి మీరు అనుకున్న డిజైర్డ్ డిప్ రాకపోవచ్చు. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. సో అలా కాదు అని అంటే సో మన మార్కెట్తో పాటు వెళ్ళాలి అంటే కూడా వెళ్ళొచ్చు. సో అదేంటంటే హెచ్ఎన్ఐస్ బాగా ఎన్ఆర్ఐస్కి, ఎఫ్ఐస్కి, డిఐస్కి బాగా డబ్బున్న వాళ్ళకి పాసిబుల్ అవుతుంది, ఎక్కువ లాట్స్తో బై చేసే వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత నుంచి మార్కెట్ డైరెక్షన్ పాజిటివ్గా వెళ్తుందని తెలుసు కాబట్టి అది మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవ్రీ రైజ్లో ఏంటంటే వాళ్ళు లాట్లు బై చేసుకుంటూ వెళ్తారు. చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ క్యాండిల్ పడుతున్నప్పుడు మనకు తెలియదు. నైట్ యూఎస్ మార్కెట్లో పాజిటివ్ థింగ్స్ వచ్చినాయి, దాని తర్వాత గ్యాప్ అప్ అక్కడ బై చేస్తారు, మళ్ళీ గ్యాప్ అప్ అయితే అక్కడ బై చేస్తారు. మార్కెట్ పైకి వెళ్తుంది కదా, అలా బై చేసుకుంటా పిరమిడింగ్ చేస్తారు. పిరమిడింగ్ అంటే తెలుసు కదా, యావరేజింగ్ అంటే కింద పడుతున్నంటే చేసేదాన్ని యావరేజింగ్ అంటారు. అది రీటైల్ పీపుల్ చేస్తారు. సో ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐస్ అట్లా కాదు, పైకి వెళ్తుంటే బై చేసుకుంటూ వెళ్తారు, అంతే కదా. సో ఎంత పైకి వెళ్తుందో తెలియదు కదా, అందువల్ల పైకి వెళ్తుంటే యాడ్ చేస్తూ ఉంటారు. డిప్ అవుతుంటే ఇలా స్లో అవుతుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 10,000 లాట్స్ ఇలా బై చేసుకుంటూ వచ్చారనుకోండి, ఒక 2-3,000 లాట్స్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అంటే 7,000 లాంగ్ ఇంకా ఉన్నాయి. ఫర్దర్గా మార్కెట్ని బట్టి రిమైనింగ్ వాటిని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా, లేదా మళ్ళీ ఫర్దర్గా మార్కెట్ పెరిగితే మళ్ళీ బై చేస్తారు. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి 10,000 లాట్లు బై, ఇక్కడ నుంచి ఒక 3,000 సెల్, దాని ద్వారా ప్రాఫిట్ బుకింగ్. సో మార్కెట్ పైకి వెళ్తే ది రెడీ టు బై. డిప్ అయ్యే ప్రమాదం ఉంటే కనుక డిప్ అవుతుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటారు. అర్థమవుతుందా? అది ఒకవేళ బ్రాడ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంటే సో మొత్తం క్లోజ్ చేసుకొని డౌన్ సైడ్ థింక్ చేస్తారు, వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. అలా కాకుండా రీటైల్ పీపుల్కి ట్రేడ్ చేయాలి అని సపోజు మొన్న వాళ్ళు ఏదో కాల్ ఆప్షన్ ఏదో తీసుకుంటారు. సో అనుకున్నట్లు ర్యాలీ రాదు, అదేం కరిగిపోతూ ఉంటుంది. సడన్గా ఏదైనా థింగ్స్ వల్ల డిప్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ ఇటు. ఒకవేళ అనుకోకుండా ర్యాలీ వచ్చింది అనుకుందాం, సో ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయాలో తెలియదు. సో రీటైల్ పీపుల్ యొక్క కష్టాలు అనమాట ఇవి. అందుకని నేను ఆప్షన్ ట్రేడ్స్ వద్దని చెప్తాను. సో మీకు నాలెడ్జ్ గెయిన్ చేయడం ద్వారా, మన ఛానల్లో 6 months నేర్చుకోవడం ద్వారా వెన్ టు ట్రేడ్, వెన్ నాట్ టు ట్రేడ్ అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? మీరు టిప్ కోసం వెతకకుండా నాలెడ్జ్ గెయిన్ కోసం వెతికితే ఏంటంటే మీరు వెన్ టు ట్రేడ్, వెన్ నాట్ టు ట్రేడ్. సో అలాగే ఆప్షన్స్ ఎందుకు చేయకూడదు, ఫ్యూచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాంటి విషయాలు తెలుస్తాయి మీకు. నాలెడ్జ్ వచ్చి మార్కెట్ యొక్క మూవ్స్ గురించి ఐడియా ఉంటే తెలుస్తుంది తప్ప, లేకపోతే ఏంటంటే నేను పీఈ తీసుకున్నాను, నాకు ఏదైనా నెగిటివ్ న్యూస్ కనిపిస్తుందని గూగుల్లో ఎత్తుక్కుంటూ ఉంటాం. యూఎస్ మార్కెట్ పడుతుందా, యూరోప్ మార్కెట్ పడుతుందా, మన కంట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉందా, అది. సిఈ తీసుకుంటే అలా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. పొజిషన్ ఉంటే యూఎస్ మార్కెట్లో ర్యాలీ అయ్యింది అంత లాస్ట్ నైట్ అంటున్నారు. పొజిషన్ ఉంది మాకు యూఎస్ మార్కెట్లో అంతలా ర్యాలీ అవుతుంటే ఎలా నిద్రపోతాము? అక్కడ ఏదైనా జరిగితే నువ్వు మేలుకున్నా జరిగేదే, పడుకున్నా జరిగేదే. ఎందుకనంటే మీరు మేలుకున్నారు కదా అని చెప్పి మనకి యాక్సెస్ ఎవరు? అబ్బాయి మీరు మీ ఆప్షన్స్ క్లోజ్ చేసుకోండి, లేకపోతే మీ ఆప్షన్స్ ఇంకా మార్కెట్ అక్కడ తేడా పడింది కాబట్టి మీరు క్లోజ్ చేసుకోండి, లేదా మీకు ఫేవర్గా వెళ్తారంటే ఇంకా పెంచుకోండి. అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? స్టాక్ మార్కెట్ అనేది నిద్రలో సంపాదించి పెట్టేది కానీ నిద్ర జరగొట్టుకునేది అయితే కాదు. అర్థమవుతుందా? అది కదా. నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, జస్ట్ యూఎస్ మార్కెట్ ఎలా ఓపెన్ అని. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆ తర్వాత చూస్తున్నాం. నిజంగా మీరు ట్రేడర్, ఫ్యూచర్స్ అంటే డెరివేటివ్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అయినా కూడా సో అది టర్న్ అయ్యేటప్పుడు ఐడెంటిఫై చేస్తే ఉపయోగం. సో ఇక్కడ మనకు తెలుసు కాబట్టి న్యూస్ ఇక్కడ ఏదైనా చేస్తే ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇంత పెరిగిన తర్వాత ఈ హై దాటింది, 24,000 దాటింది కాబట్టి పాజిటివ్, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళలో చిక్కుంటారు. సో తిమింగలాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో FIIDA రూపంలో. సో తోడేళ్ళు వేటాడినట్టు వేటాడతారు మన ఆర్డర్స్ని. కాబట్టి ఏదైనా ముందు వాళ్ళతో పాటు పసిగట్టడం, లేదా వాళ్ళు ఎలాంటి స్టెప్స్ చేస్తున్నారు, వేడికి రియాక్ట్ అవుతున్నారు, ఏం మ్యాక్రో డేటా చూస్తున్నారు, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో అంతేగాని రౌండ్ నెంబర్లను బేస్ చేసుకొని ఇది సపోర్టు, రెసిస్టెన్స్, లేదా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయినాయి అని అంటే మన అకౌంట్ క్రాస్ ఓవర్ అయిపోతుంది.
సో అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ ఇప్పుడు టైము మనకి 1:52 అయ్యింది. 2:15 కల్లా మీరు చూస్తూ ఉంటారు. 2:20, 2:25 కల్లా నేను రిలీజ్ చేసేస్తాను. 2:30 కల్లా మీరు చూస్తూ ఉంటారనమాట. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్తో నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో కలుసుకుందాం. సో ఏదైనా మార్కెట్లో ఏదైనా రన్నింగ్లో ఏదైనా తేడా పడితే సో నేను మీకు చెప్పడానికి ముందుంటాను. అబ్బాయి ఇక్కడ డైరెక్షన్ తేడా ఉంది, బ్రాడ్ పిక్చర్ మారిపోతుంది, ఇలాంటి అప్డేట్స్ వల్ల అలాంటివి చెప్తానమాట. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన సబ్స్క్రైబర్ అవ్వటమే కాదు, ఇక్కడ ఉన్న ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ద్వారా క్లిక్ చేసి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెంబర్గా ఉండండి అని చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.